మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థన. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశంలను సృజించిన మా గొప్ప దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. నువ్వు చూపిన కృపను బట్టి, నువ్వు చూపిన ప్రేమను బట్టి, ఇంతవరకు సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ మాటలు వినడానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యపు వెలుగులో ఉంచి నీ మాటలు మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 18వ అధ్యాయము 42వ వచనము. లూకాసు వార్త 18వ అధ్యాయము 42వ వచనము. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క గుడ్డి వానితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని మనం గమనించినట్లయితే, చూపు పొందుము అంటే తనకున్నటువంటి లోపము, తనకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి ప్రభు దగ్గర చెప్పినప్పుడు, ఆ సమస్య గురించి ప్రభువుకు తెలియజేసినప్పుడు, ఆ సమస్య నిమిత్తము దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు దేవుడు తనతో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, చూపు పొందుము. యేసు చూపు పొందుము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనకి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నుంచి విడుదల పొందమని చెప్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు చూపు పొందుము. నీకు ఏదైతే లోపం ఉందో, నీకు ఏదైతే సమస్య ఉందో, నీకు ఏదైతే ఇబ్బంది ఉందో దాని నుంచి విడుదల పొందుము అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ గుడ్డివానితో చెప్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పుము. చూపు పొందుము అని చెప్పాడు. తర్వాత నీకున్నటువంటి విశ్వాసము ఏదైతే ఉందో ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. అయితే ఈ ఉదయకాల సమయంలో తనకున్నటువంటి విశ్వాసము ఏదైతే ఉందో ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తనతో చెప్పిన మాటను మనము గమనించవచ్చు. కాబట్టి ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన మన జీవితంలో మనము సమస్యలో ఉన్నప్పుడు, మనము ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనము అక్రతలో ఉన్నప్పుడు, మనము దేవుని నుంచి సహాయం పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి మనం ఏ రీతిగా వెళ్ళాలి అంటే విశ్వాసముతో వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక గొప్ప మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఈరోజు మనము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? ఈరోజు మన విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో కార్యములు మనం చూడగలుగుతూ ఉన్నామా? మన విశ్వాసమును బట్టి మనం ప్రార్థించగలుగుతూ ఉన్నామా? లేదా ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది సేవకులు మా సంఘానికి వచ్చావు కాబట్టి బాగుపడ్డారు, మా సంఘానికి వచ్చారు కాబట్టి విడుదల పొందారు, ఇలా వాళ్ళ యొక్క సంఘం గురించి వారి గురించి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినను వానితో చెప్పిన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడికి పరిగెట్టాలని ఆశపడుతున్నావు, నువ్వెక్కడికి పరిగెడటానికి ఇష్టపడుతున్నావో ఆ పరుగుని ఒకసారి ఆపి దేవుని దగ్గరికి విశ్వాసముతో నీవు వచ్చినట్లయితే, దేవుని దగ్గరికి విశ్వాసముతో నీవు వచ్చి నీ ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకు ఈ గుడ్డివాణ్ణి దేవుడు స్వస్థపరిచాడు? ఎందుకు ఈ గుడ్డివాణ్ణి ప్రార్థన దేవుడు అంగీకరించాడు? ఎందుకు తనకున్నటువంటి సమస్యల నుంచి బయటికి రావటానికి ఇష్టపడ్డాడు అంటే తనకున్నటువంటి విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఇతరులను మెప్పించడానికి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి
విశ్వాసంతో మనము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థించాలి కాబట్టి ప్రార్థిస్తూ ఉన్నామా, లేదంటే ఇది జరుగుతుందా జరగదని అపనమ్మకంతో అపవిశ్వాసంతో ప్రార్థిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయం నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఈరోజు దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవుని పాదాల చెంతకి మనం వచ్చినప్పుడు ఎలా రావాలంటే విశ్వాసముతో రావాలి. విశ్వాసముతో వచ్చాడు కాబట్టి నిన్ను స్వస్థపరచలేదు, కానీ ఎవరు స్వస్థపరిచారు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు తన జీవితంలో తన శరీరంలో ఉన్నటువంటి ఆ అపవిత్రత, తన శరీరంలో ఉన్నటువంటి లోపాన్ని దేవుడు సరిచేస్తాడు. ఎందుకో తెలుసా? తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నువ్వు చేస్తున్న ఏ పనిలో నీకు సమస్య ఉంది, నువ్వు చేస్తున్న ఏ పనిలో నీకు ఇబ్బంది ఉంది, నువ్వు చేస్తున్న ఏ పనిలో లోపం నీకు కనిపిస్తూ ఉంది, ఈ మాటలను బట్టి దేవుని పాదాల చెంతకి విశ్వాసంతో వచ్చినట్లయితే ఆ సమస్యలోంచి, ఆ ఇబ్బందిలోంచి దేవుడు మనకి సహాయం చేసి బయటికి నడిపిస్తాడు. ఈ మాటలను బట్టి విశ్వాసము తెచ్చుకొని, ఈ మాటలను బట్టి ప్రేరేపించబడి మనము దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు ఏ విధంగా రావాలంటే విశ్వాసముతో రావాలి. ఎందుకంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. దేవునా మనకి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట, ఎంత ఆదరణ కలిగించే మాట దేవుడు చెప్తా ఉన్నాడు అంటే నీ విశ్వాసము నీ జీవితాన్ని మార్చేసింది. నీ విశ్వాసము నీ శరీరాన్ని మార్చేసింది. ఈరోజు నువ్వు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నావు? ఈరోజు నువ్వు దేనికోసం ఆశ కలిగి ఉన్నావు? ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నావు? విశ్వాసముతో దేవుని పాదాల చెంతకు వచ్చినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో విశ్వాసము గురించి మాట్లాడావు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని మాట్లాడావు. అవును ప్రభా, మేము కూడా చాలాసార్లు అవిశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నవేమో, అపనమ్మకంతో ప్రార్థన చేస్తూ ఉన్నవేమో, విశ్వాసం లేకుండా వెంబడిస్తూ ఉన్నవేమో ప్రభా. ఈరోజు మాతో మాట్లాడావు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని మాట్లాడు. అవును ప్రభా, మేము కూడా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవడానికి నీ కృప చూపించండి. విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన, విశ్వాసము కలిగినటువంటి మాటలు మాట్లాడటానికి నీవే సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను. దేవా తండ్రి, సమయంలో తండ్రి మా రాష్ట్రం గురించి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. మా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో తండ్రి, వారికి జ్ఞానమును బట్టి తెలివినిమ్మని అడుగుతూ ఉన్నాను ప్రభా. వారి మంచి పరిపాలన చేయడానికి వారికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను ప్రభా. దేవా తండ్రి ప్రభా, మతాల మధ్య విద్వేషాలు రెగ్గొట్టకుండా, మనుషుల మధ్య దేవాతండి మనుషుల మధ్య భేదాభిప్రాయాలు కలుగు చేయకుండా ప్రభా, ఇదిగో తండ్రి వారికి శాంతమైన మనస్సును దయచేయమని అడుగుతా ఉన్నాను ప్రభా. మీరు వారిని దర్శించమని అడుగుతా ఉన్నాను. ఎవరైతే అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే ఓవర్గా మాట్లాడుతూ ఉన్నారో ప్రభా, ప్రతి రాజకీయ నాయకుడి యొక్క నోటిని మీరు ముట్టమని అడుగుతా ఉన్నాను ప్రభా. రాష్ట్రంలో శాంతి సమాధానము, మనుషుల మధ్య ప్రేమ ఐక్యతను వృద్ధిపరచడానికి దేవాతని పరిశుద్ధుడ వారితో మాట్లాడమని అడుగుతా ఉన్నాను ప్రభా. నీ స్తోత్రం. వారిని దర్శించమని అడుగుతా ఉన్నాను. మా రాష్ట్రంలో మేమందరం ఐక్యత కలిగి ఉండటానికి నీ కృప చూపించమని, భేదాభిప్రాయాలు లేకుండా కలిగి ఉండటానికి నీ కృప చూపించి, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ జీవించే కృపను మా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.